కౌంటింగ్ సమయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ జరిగింది. కౌంటింగ్ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యర్థి ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వొద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చి చెప్పారు. ఎవరితో ఢీకొంటున్నామో ఆ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరు అడ్డదారిలో తన పట్టు నిలుపుకోవాలి దేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల దానికి తోడు ఈసారి ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయి అనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.